మంచిగా అనిపించింది దాంట్లో. ఓకే. వెంటనే ఇచ్చేయడం. ఏమైనా సంగీతం ఏమైనా నేర్చుకున్నారన్న? హ్మ్. ఏం లేదు. ఇంగలే బై బర్తే. అక్కడి నుంచే వచ్చింది. ఆహా! తెలుగు పద్యాలు పాడేటప్పుడు ఎట్లా పాడేటోళ్ళు? టీచర్ల కన్నా మీరే బాగా పాడేటట్టున్నారు అప్పట్లో. పెద్దానని కాదు కానీ ఇంక మా నాయన పాడుతుండే, హ్మ్. శ్రీరామకుంట్లకు సిల్లి కూర కోతే సీమంట వచ్చరా గండు సీమ ఆ! అబ్బన్న ఇడవదు అయ్యన్న ఇడవదు మొగడంటే ఇడిచరా మొడిసీమ. మా ఆ! తాత నేర్పించండి ఇట్లా. అచ్చా! అచ్చా! ఓకే. ఇంకా అట్లాంటి చిన్న చిన్నవి కానీ స్టేజీ డ్రామా పద్యాలు కాకపోయినా ఈ చిన్న హుహు. చిన్నవి చేసుకుంటుండేవి. ఓకే. అంటే మీరు స్టేజ్ షోస్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు కదా! అంటే మనకు తెలంగాణ రాకముందు ఫోక్ అనేది అంతగా ఎవరికీ తెలవదు. ప్రసిద్ధి గాలేదు. పాడుతున్నారు గానీ అంత కళాకారులకు బయట రాలేదు. అంటే ఉండే ఆ! అప్పటి నుంచి కూడా నేను వరంగల్ శంకర్ అన్న, హ్మ్. సారంగపాణి అన్న, హ్మ్. వడ్డేపల్లి శ్రీనివాస్ అన్న, మనకు ఉన్నారు ఎంతో పెద్దరు మహానుభావులు అవును. మునయ్య గారు. వాళ్ళందరూ కూడా అప్పుడు లెజెండ్స్ వాళ్ళందరూ. అదే. అదే. హ్మ్. జానపద ఎవరి ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక జానపదం ఉంటుంది. అవును. రాయలసీమ వాళ్ళ స్లాంగ్లో వాళ్ళకి, అవును. ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి హ్మ్. ఏంటంటే అది ఎక్కడికి పోలే. హ్మ్. తీసుకుంటూ వచ్చి చాలా మంది మోసుకుంటూ వచ్చి ఆ! ఇక మా నెత్తిన మీద పెట్టింది అనుకోని మాట. ఓకే. వాళ్ళ వారసత్వమే మనం. అదే. అదే. అంటే ఇవి మనం ఏదో సృష్టించింది కాదు కదా. అవునవును. ప్రజల పాటలు వాళ్ళకే అంకితం హ్మ్. ఉంటుంది అది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఆ వైరల్ అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం ఇంకా ఆ! ఇంకా ఎక్కువైంది. మన తెలుగు యాస అన్నా, అది. తెలంగాణ యాస అన్నా, మనకి హ్మ్. ఫోక్ అన్నా గూడా కొంచెం చాలా ఆర్టిస్టులు బయటికి వస్తుర్రు. అవునవును. ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మీడియా గూడా అవును. ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా, ఎక్కడ చిన్న టాలెంట్ ఉన్నా గూడా ఒక క్షణంలో బయటికి పడిపోతుంది. పడిపోతుంది. వైరల్ బయటకొచ్చేస్తుంది. అయిపోతున్నారు. అట్లా హ్మ్. చాలా మంది గూడా హ్మ్. బయటకొచ్చేస్తున్నారు. పాటలు గూడా బయటకొస్తున్నాయి. హ్మ్. ఇంకా యూట్యూబ్ ప్రపంచాన్ని ఏలుతున్నారు అందరూ. ఇప్పుడు మీరేళ్తున్నారు యూట్యూబ్‌ని ఇప్పుడు. పారడైజ్ సాంగ్‌తోని నానిగారు 2 జడలేసుకొనొచ్చి ఎంట్రీ ఒక ఎత్తయితే, ఆ! ఆయా షేర్ అనంగానే అసలు ఎవరి పాడారు అన్నది క్వెషన్ మార్క్ వచ్చి సెర్చ్ చేసి అంతా తెలుసుకున్నారు మీరేనని. అదే. ఒక్కసారి ఆ పాట పాడతారా? ఓకేనా. ఆయా షేర్ రైట్. జంగిరెడన్న పాడండి. హాయ్. హే! నీ అయ్యా జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. హే హే డర్కా సుల్తానే మా గర్కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్. పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్. బూడిదలా గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలురో జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ. వావ్! సూపర్. ఆ సాంగ్‌తోనే మొత్తం ఇట్లా లేచిపోయింది అసలు. 'పారడైజ్‌కి' మూవీకి అసలు నానిగారి కొత్త లుక్ వేరే అయితే, ఆ సాంగ్ పాట చాలా ప్లస్ అయింది. చాలా ప్లస్ అయింది ఆ! ఎలా నిజంగా. అప్రిషియేషన్స్ ఇప్పుడు వచ్చిందో? ఎప్పుడు మూవీ వస్తుందా ఆ! చూద్దాము అని చెప్పేసి అన్నారు. అంటే మూవీ కూడా అంత బ్రహ్మాండంగా తీస్తున్నారు కొత్తగా శ్రీకాంత్ అన్న. తీశారు. కొత్త లుక్ ఉంది కొత్త మొత్తం. లుక్ మొత్తం హ్మ్. అసలు చేంజ్. ఇప్పుడు రెగ్యులర్ మూవీస్ కాకుండా కాకుండా అవును. డిఫరెంట్‌గా ఉందన్నమాట. చాలా బాగుంది. చాలా కష్టపడి తీస్తున్నారు. ఆ! అందులో నటులు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఓకే. పెద్ద బ్యానర్, పెద్ద సినిమా కాబట్టి పెద్దలే ఉంటారు. మంచిగా. ఏంటిది అసలు నాని గారితోని కాంబినేషన్స్ బాగా అయితున్నాయి మీకు. 'దసరా'లో గూడా నాని గారి పాటనే అవును. వాడారు. దీంట్లో గూడా 'పారడైజ్‌లో' గూడా నాని గారు హీరోనే. ఈ రెండిటికి ఏంది అసలు నాని గారికి మీకేం సంబంధం ఉంది? నాన్నగారు కాదు కానీ ఆ! ఈ శ్రీకాంత్ అన్న. ఓకే. ఇంకోటి కాసర్ల శ్యామ్ మా మాయ. ఓకే. అచ్చా! అచ్చా! వారిద్దరే. మీకు ఇప్పుడు అందులో 'ధూమ్ ధామ్ దోస్తాన్' పాడినా, హ్మ్. ఇందులో 'అయాషీర్' పాడినా వీళ్ళిద్దరే కారణం. ఓకే. ఇంకా శ్రీకాంత్ అన్న, హ్మ్. ఆయన తర్వాత మా కాసర్ల శ్యామయ్య. హుహు. ఇట్లా ఓకే. వాళ్ళ నుంచే కాంబినేషన్‌లో వాళ్ళ నుంచెల్లి మీకు ఈ ఆఫర్ వచ్చింది. అంతే. ఇంక వాళ్ళు ఓకే. అనుకున్నారు, తీసుకుపోయారు, పాడిస్తున్నారు. కానీ 'దసరా'లో గూడా 'ధూమ్ ధామ్' గూడా చాలా వైరల్ సాంగ్ అది. అది ఒక్క స్ బాగైంది. 'ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనసుల్లో ఉంటాం' అనే అది ఆ చా లైన్లు, కొన్ని లైన్లు నేను పాడినా, ఆహా! కొన్ని రాహుల్ సిప్లిగంజ్ పాడినాడు, అవును. కొంత నర్సిరెడ్డి అన్న, లక్ష్మి, మన కనక అందరం అవును. కలిసి పాడినాం ఆ పాట. యెస్. యెస్.
ఓకే. మంచి హిట్ అయింది సాంగ్. హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ హిట్ అయితే ఆయా షేర్. పారడైస్ అని సినిమా ఎవరికి తెలవదు. ఆహా. అది ఎవరికి పలకడానికి కూడా వస్తలేదు గానీ, ఆయా శరణంగానే కథ మీరు గుర్తొస్తుర్రు. నాని గారి జడలు జడలు గుర్తొస్తున్నాయి. ఎట్లా అనిపిది అంటే మనం స్టేజ్ పెర్ఫార్మన్స్ చేసేది వేరే. మనం స్టూడియోలో రికార్డింగ్ చేసేటప్పుడు మళ్ళీ నలుగురితో మనం మెప్పియాలా, మ్యూజిక్ కావాలి. ఎట్లా మీరు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? అయ్యో! అట్లా అంటే ఇంతకుముందు నేను పాడినా అక్కడక్కడక్కడ కొన్ని ఈ మూవీ సాంగ్స్ పాడినా. ఓకే. అయితే అది వాళ్ళకి మనకు సూట్ కావాలి. అవునవును. ఇప్పుడు మన 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 వాయిస్ వచ్చేసి ఆ హీరోకి సూట్ కావాలి, లేకపోతే ఆ సందర్భానికి ఉండాలి, ప్రొడ్యూసర్‌కి వాళ్ళందరికీ నచ్చాలి కదా! అవును. అట్లా కొన్ని పాడినాను కానీ అంత సక్సెస్ కాలేదు అది. తర్వాత చరణ్ అర్జున్ అన్న కూడా ఒక మంచి పాటలు పాడించినాడు నాతోటి. ఓకే. ఆ తర్వాత మన ప్రణీల్ అని మా మా పాలమూరు జిల్లా డైరెక్టర్ ఆయన. ఓకే. అది కూడా పాడించాను. రేపు రిలీజ్‌కి ఉంది ఒక ఆహా! మూవీ అది. ఓకే. అసలు దీనికంటే ముందు అదే పాడినా. అచ్చా! అచ్చా! మంచి పేరు వస్తది అది. ఇక అట్లా ఉంది నాకు స్టూడియో అవగాహన. ఈ మూవీ సైడే కాకుండా ఓకే. అసలు నేను ఎక్కడి నుంచి, నేను చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ అదే. క్యాసెట్ తిప్పే దగ్గర నుంచి నేను పాడుతూనే ఉన్నాను. ఆహా! అసలు ఓకే. నేను ఎందుకు హైదరాబాద్‌లో అంటే ఒకటో రెండో స్టూడియోస్ ఉండే అంతే. ఓకే. అది కూడా ఆహా! అప్పటి నుంచి నేను పాడుకుంటూ వచ్చినా ఇక. హుహు. అన్ని జానపద కావచ్చు, భక్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పాడుకుంటూనే వచ్చిన. ఓకే. అందుకని రికార్డింగ్ దగ్గర మనకి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండదు. లీలలుగా వెళ్ళిపోతూనే ఉంటారు. అంతే. అంతే ఆగేదే లేదా? హోంవర్క్ చేస్తారా అన్న? పాడే ముందు ఏమన్నా అవి లిరిక్స్ గాని అవన్నీ ఎలా పాడాలి అవన్నీ? అది మనం ఎందుకంటే అక్కడున్న పదాలకు అనుగుణంగా అదే ట్యూను ఏంది, దాన్ని ఎట్లా పొందికి ఏంది, అదంతా కూడా అసలు భావం అవును. అవన్నీ కూడా మనం చూడాల్సిందే, తప్పదు. సరే మనం శాస్త్రీయ సంగీతం అవి అని కాకపోయినా ఆ పాటకైతే న్యాయం చేయాలి అది. అవును. కానీ మనం వాడుక భాష నార్మల్‌గా ఉంటది. అంటే అది లిరిక్స్ రాగానే కొంచెం ప్రాక్టీస్ కొంచెం చేయాల్సి అనేది అవుతుంది. ఆ! ఖచ్చితంగా అవుతుంది అది. అదే. అదే. మనం ఒకసారి కాకపోయినా ఇప్పుడు మనతో పాటు ఒక నలుగురు ఉంటారుగా అక్కడ. అవునవును. ఇంతగా అది ఇట్టుంటే బాగుండడం అవును. అట్లా చేస్తే ఒక పాటలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఓకే. అండ్ నేను ఉదయ్ భాను గారి షోలో కూడా చూశాను. దరువే కదా! అవునవును. దరువు ప్రోగ్రామ్‌లో కూడా. అవును. ఎలా అనిపించేది ఆ షో చేసేటప్పుడు? ఇంకా అది నేను రెగ్యులర్‌గా లైవ్ షోస్ చేసినట్టే అక్కడ చేసిన. మీకేం కొత్తగా లేదు. ఆహా! ఆ! బయట ఎట్లా చేస్తామో సేమ్ అక్కడ నా గ్రూప్ అంతా అక్కడ ఉంటది. ఆర్కెస్ట్రా వాళ్ళు, డాన్సర్స్, సింగర్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. ఇక ఓకే. మొత్తం అది మంచి సక్సెస్ అయింది అది. చాలా బాగయింది. ఫోక్‌లో చాలా బాగా వచ్చింది. ఉదయ్ భాను గారు ఇంకా దాన్ని లేపి మీరు పాడుతుంటే ఇంకా జోష్ తీసుకొచ్చాడు ఉదయ్ భాను గారు. ఆమె మంచి ఎంకరేజ్‌మెంట్ చేస్తారు బాగా. ఎక్కడైనా కూడా అక్కడ నుంచి రేలా కార్యక్రమం నుంచి కూడా మరి ఉదయ్ భాను గారు మంచి చేసింది. ఇంకా అక్కడ కొన్ని వేదికల మీద కూడా మంచి ఎంకరేజ్ చేసింది. ఓకే. ఎలా ఉండే ఉదయ్ భాను గారితోని వర్క్ చేయడం? ఏం మాట్లాడేవారు ఎప్పుడైనా కలిసి మాట్లాడేటప్పుడు? మంచి అదన్నా ఇదన్నా మన ఆమె ఎంత బాగా మాట్లాడుతుందో, చాలా కడుపు నిండా మాట్లాడుతుంది. మంచి ఓకే. ఇంకోటి కూడా మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ మీద వస్తావా జానకి ఆ సాంగ్ చాలా వైరల్ సాంగ్. పాడారా మాకు ఊపుతోని? కొనగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి అడత్త జానకి కోడి పందెము ఆడి గెసత్త జానకి కోడి పందెము అడత్త జానకి కోడి పందెము ఆడి గెసత్త జానకి కోడి పందెము. ఇట్లా ఆయన వాడతాడు. ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయ, ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయ, అడద్దు మామ కోడి పందెము ఆడి ఒడద్దు మామ పాడు పందెము, అడద్దు మామ కోడి పందెము ఆడి ఒడద్దు మామ పాడు పందెము. ఇది ఎప్పుడో నీకు వచ్చిందంటే ఇట్లా ఈ జానపదాన్ని కొంత మార్పు చేసి మూవీలో పెట్టిండ్రు. అప్పుడు మూవీలో కూడా అవునవును. ఎవరిదో అలీ గారు సంథింగ్ ఏదో అవును ఆర్టిస్ట్ ఉంటారు. అవును. అట్లా అప్పుడు మేము స్కూళ్ళల్లో ఇది మాకు యాన్యువల్ డేస్ అయినప్పుడు ఈ పాట కంపల్సరీ పెట్టేటోళ్ళు. మాకు అది దీనికి డాన్సులు కూడా చేసేటోళ్ళు. వస్తావా జానకి మళ్ళీ తోటకి అది అట్లా డైవర్ట్ అది చేంజ్ చేసారు అన్నమాట. ఓకే. అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.